నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాల టైం టేబుల్ పై మళ్లీ రివ్యూ చేయాలని, కామన్ స్టాఫ్ ప్యాటర్న్, కామన్ ప్రమోషనల్ ఛానల్ అమలు చేయాలని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య ప్రతిపాదనలు చేసిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ సైదులు, సాంఘిక సంక్షేమ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షినికి సైతం కొమరయ్య వినతి పత్రాల్ని అందజేశారు. దీంతో పాటు స్టూడెంట్లు, టీచర్ల సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తులని పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర సర్కార్ గురుకుల స్కూళ్లు, జూనియర్ కాలేజీల టైం టేబుల్లో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొత్త ఉత్తర్వుల ప్రకారం గురుకులాలు ఇకపై ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పనిచేస్తాయి. ఉదయం 9 గంటల నుంచి 9:15 గంటల వరకు ప్రార్థనా సమయం ఉండగా 9:15 నుంచి మొదటి పీరియడ్ ప్రారంభమవుతుంది. అకాడమిక్ ఇయర్ నుంచే కొత్త టైం టేబుల్ అమల్లోకి రానుంది. గత విద్యా సంవత్సరంలో ఉదయం 8 గంటలకే స్కూళ్లు ప్రారంభమై 8:15 మొదటి పీరియడ్ మొదలయ్యేది. ఉదయాన్నే క్లాసులు ప్రారంభం కావటం వల్ల విద్యార్థులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, అల్పాహారం కూడా సరిగ్గా తినలేకపోతున్నారని ఫిర్యాదుల నేపథ్యంలో ప్రభుత్వం ఈ మార్పులు చేసింది. అయితే విద్యార్థులు ఉదయం 5 గంటలకు నిద్రలేవటం, రాత్రి 9 గంటలకు నిద్రపోవాలని నిబంధనలలో ఎలాంటి మార్పులు లేవు. ఈ నూతన వేళల వల్ల విద్యార్థులపై మానసిక ఒత్తిడి తగ్గుతుందని అధికారులు తెలిపారు. ఇక గురుకులాల టైం టేబుల్లో మార్పులు జరగడంపై బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య స్పందించారు. తన ప్రతిపాదనలపై రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మార్పులు చేపట్టిందని మల్క కొమరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గురుకులాల్లో టైం టేబుల్ మార్చాలన్న డిమాండ్ చాలా రోజులుగా పెండింగ్ లో ఉండగా ఈ సమస్యపై శాసన మండలిలోనూ మల్క కొమరయ్య పలుసార్లు ప్రస్తావించారు.